కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే. అస్మత్ గురుభ్యో నమః. భగవత్ బంధువులారా, భరతుడు చిత్రకూటానికి వెళ్ళి అన్ని ప్రయత్నములతో రాముణ్ణి ప్రార్థించి అవన్నీ విఫలమైన సమయంలో వశిష్ఠ మహర్షి సూచన మేరకు రామ పాదుకలను రాజ్యభారము వహించటానికి ఒప్పించి ఆ పాదుకలను తీసుకొని అయోధ్య నగరానికి వచ్చి తాను చిత్రకూటానికి వెళ్ళి ఆచరించిన కార్యక్రమాన్ని పౌర జానపదులకు, అంటే ఎవరైనా రానివారుంటే వారికి వివరించి, రామచంద్రుడు అరణ్యంలో ఏ స్థితిలో ఉన్నాడో, ఏ వేషంలో ఉన్నాడో, ఏ ధర్మంతో ఉన్నాడో, ఏ ఆచారంతో ఉన్నాడో నేను అలాగే ఉంటాను. నేను కూడా జటలు ధరిస్తాను, నారవస్త్రాలు ధరిస్తాను, కందమూలాలే భుజిస్తాను. నగరంలో కాక జనపదంలో ఉంటాను. అది కూడా నందిగ్రామంలో అయోధ్య చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉండి ప్రజా పరిపాలన రామపాదుకలే చేస్తాయి. నేను రామ పాద దాసునిగా పాదుకల దగ్గర కూర్చొని రాముని ఆజ్ఞ మేరకు రాజ్యభారాన్ని, ప్రజాపాలనను నిర్వహిస్తాను. ఇలా మంత్రులకు చెప్పి నందిగిర్ తథా శిరసి కృత్వాతో పాదుకే భరతస్తదా ఆరురోహ రథం పృష్టః శత్రుఘ్న సహితస్తదా. మంత్రుల, ఋషుల, ప్రజల ఆమోదాన్ని పొంది పాదుకలను శిరస్సున పెట్టుకొని రథాన్ని అధిరోహించి వారి వెంట వశిష్ఠః వామదేవశ్చ జాబాలిః దృఢవ్రతః అగ్రత ప్రేయుస్సర్వే మంత్రిణః మంత్రపూజితాః. ఇలాంటి వారందరూ మంత్రులు, పురోహితులు వీరందరూ ముందు నడుస్తూ ఉంటే మహానుభావుడు మందాకినీం నదీం రమ్యాం ప్రాంగ్ముఖాస్తేయుస్తదా, గంగా నదికి తూర్పు ముఖంగా వారందరూ బయలుదేరారు. చిత్రకూటాన్ని ప్రదక్షిణం చేస్తూ వచ్చినటువంటి విధానాన్ని, అరణ్యంలో ఉన్నటువంటి విచిత్రమైన దృశ్యాలను చూచినటువంటి భావనను, చిత్రకూటం దగ్గర ఉన్నటువంటి స్వామి యొక్క ఆశ్రమం యత్రస ముని భరద్వాజ కృతాలయ, అంటే భరతుడు వచ్చినటువంటి దారిని చెప్తాడు. ఏ దారిలో వచ్చాడు, చిత్రకూటము, అక్కడి నుంచి భరద్వాజ ఆశ్రమము, దాని దగ్గర తర్వాత గుహుని యొక్క శృంగవీరపురము, ఇవన్నీ చూసుకుంటూ, ఇవన్నీ దాటుకుంటూ మహానుభావుడు అక్కడికి వచ్చి తతో హృష్టః భరద్వాజ, భరద్వాజుని యొక్క ఆశీర్వచనాన్ని తీసుకున్నాడు. రామచంద్రుడు రాలేదు, పాదుకలు ఇచ్చాడు. పాదుకలతో నేను రాజ్యమును చేయబోతున్నాను అని భరద్వాజుని ఆజ్ఞను పొంది, అంటే మనము చేసేటువంటి పని, మన సంకల్పము మంచిదైనా దానికి పెద్దల ఆశీస్సులు కావాలి, మంగళాశాసనాలు కావాలి, ఆమోదం కావాలి. ఒక్కొక్కసారి కొన్ని మంచి కార్యక్రమాలకు కూడా పెద్దల అనుమతి ఉండదు. కార్యక్రమం మంచిదే కావచ్చు, కారణం దాని పరిణామం వారికి తెలుసు, మనకు తెలియదు. ఉదాహరణకు త్రిశంకు స్వర్గానికి పోవాలి సంకల్పం తప్ప కాదు కదా, కానీ గురువుగారు ఒప్పుకోలేదు. ఏం తప్పుంది? ఈరోజు ఒక్క త్రిశంకు పోతే రేపు అందరు మేము కూడా పోతామంటారు. అప్పుడు ఇక స్వర్గం ఎందుకైతే భూలోకం అయిపోతుంది.
లోకముల మర్యాదను మనం కాదనలేం కదా. అందుకోసం ఇందరి ఆమోదాన్ని పొంది మహానుభావుడు అయోధ్యకు తిరిగి వచ్చి శృంగవీరపురం నుండే అయోధ్య యొక్క దుస్థితిని చూసి, ఎలా ఉందో చూశావా అయోధ్య? రాముడుంటే ఎలా ఉండేది, దశరథుడు ఉంటే ఎలా ఉండేది, ఈనాడు ఆ స్థితి ఎలా అయిపోయింది, ఇవన్నీ విచారంగా చెప్పుకుంటూ ఆ మహానుభావుడు అయోధ్య నుంచి మళ్ళీ వారందరితో కలిసి నందిగ్రామానికి తదంతఃపురం ఉచిత ప్రభం సురై ఓత్కృష్టమభాస్కరం దినం నిరీక్ష్య సర్వత్ర విభక్తం ఆత్మవాన్ ముమోచ బాష్పం భరత సుదుఃఖిత. అయోధ్యకు వచ్చాడు, అక్కడ తాను ఉండలేకపోయాడు. రాముడు లేని అయోధ్యలో, దశరథ మహారాజు గారు లేని అయోధ్యలో తానెందుకు ఉండాలి? తాను కూడా అయోధ్యను దాటి పక్కనున్న నందిగ్రామంలోనే నివాసం చేస్తాను అని చెప్పి ఆమోదము పొంది, అయోధ్య నగరం ఎలా ఉంది అంటే తదంతఃపురం ఉజ్జిత ప్రభం, కాంతిని కోల్పోయినది. దశరథ అంతఃపురం, రామ అంతఃపురం ఉజ్జిత ప్రభం, కాంతిని కోల్పోయినది. సురై ఇవ ఉత్కృష్టం అభాస్కరం దినం, సూర్యభగవానుడు లేని పగలులాగా ఉందట, దేవతలు లేని స్వర్గంలాగా ఉంది. అలాంటి అయోధ్యను తాను చూసుకుని భరతుడు పాపం కన్నీరు కార్చాడు. ఈ స్థితితో ఇక్కడ ఉండజాలక తతో నిక్షిప్య మాతృస్థాః అయోధ్యాయాం దృఢవ్రతః భరత శోక సంతప్త గురువునిదమధాబ్రవీ. తల్లులను అలాగే మంత్రులను వారందరినీ అయోధ్యలో నివసింపచేసి గురువుగారితో నందిగ్రామం గమిష్యామి సర్వాన్ ఆమంత్రయేత్రవః, నేను నందిగ్రామానికి వెళుతున్నాను, మీ అందరికీ చెబుతున్నాను, మీ అందరి ఆమోదాన్ని నేను కోరుతున్నాను. తత్ర దుఃఖమిదం సర్వం సహిష్యే రాఘవం వినా, రాముడు లేకుండా ఇక్కడ నేను దుఃఖాన్ని తట్టుకోలేను, నందిగ్రామంలో ఈ దుఃఖాన్ని నేను సహిస్తాను. దగ్గరగా ఉంటాడు, కొంచెం గుహుడు దగ్గరగా ఉంటాడు, రాముడి వారంతా దగ్గరలో ఉంటారు కాబట్టి ఎంత ఇక్కడే ఉన్నాడు అన్న భావనతో కొంచెం దుఃఖాన్ని నేను తట్టుకుంటాను. గతశ్చాహ దివం రాజా వనస్థః స గురుర్మమ. రాజుగారు స్వర్గానికి వెళ్ళారు, అన్నగారు అరణ్యానికి వెళ్ళారు. నేను నందిగ్రామంలో చేరి రాముని ఆగమనాన్ని ఎదురు చూస్తాను. ఎప్పుడైతే భరతుడు ఈ మాట అన్నాడో అందరూ అతని అభిప్రాయాన్ని మెచ్చుకున్నారు. వశిష్ఠుడు మెచ్చుకున్నాడు. 10 మంది పొగడదైన నిర్ణయాన్ని తీసుకున్నారు. నీ సంకల్పం చాలా ఉత్తమమైనది, ఈ మార్గాన్ని అనుసరించి నీవు నందిగ్రామంలో నివసించు, నీ ఆజ్ఞ ప్రకారం అక్కడే మేము అన్ని రాజ కార్యక్రమాలను నిర్వహిస్తాం అని అందరూ చెప్పి వారందరి ఆమోదాన్ని పొంది యతు పరమ ప్రీతౌ కృతౌ మంత్రి పురోహితై. శత్రుఘ్న భరతులు మంత్రులతో పురోహితులతో కలిసి పరమ ఆనందంగా వెళ్ళారు. ముందర గురువుగారు వెళ్ళారు. వారందరూ తూర్పుముఖంగా నందిగ్రామానికి బయలుదేరి వెళ్ళారు. భరతుడు రథం మీద కూర్చొని, కొందరు పురవాసులు కూడా అందరితో కలిసి ఈ మహానుభావుడు నందిగ్రామానికి వెళ్ళాడు. అక్కడ రథం నుంచి దిగి గురువుగారితో అవతీర్య రథాత్తూర్ణం గురువునిదమ భాషత, గురువుగారితో ఇలా చెప్తున్నాడు, ఈ రాజ్యం
నాది కాదు, మా అన్నగారి. అన్నగారు రాజ్యాన్ని నా దగ్గర ఉంచారు, కొన్నాళ్ళు నువ్వు చూసుకో అని. న్యాసం అన్నమాట ఇది. మనం ఏదో వస్తువు ఉంటే నీ దగ్గర పెట్టుకోవయ్యా, వాడు వచ్చి తీసుకుంటాను అని చెప్తాం కదా. అలాగే మా అన్నగారు రాజ్యాన్ని నా దగ్గర పెట్టారు. ఓ 14 ఏళ్ళు చూసుకోవయ్యా, తర్వాత నేను వస్తాను. అది రాజ్యం ఎవరిది అన్నట్టు? మన దగ్గర ఉన్న ఎవరిది రాజ్యం? అయింది. నేను కేవలం న్యాసరక్షకుణ్ణి, ఉంచిన దాన్ని కాపాడటమే నా ధర్మం. నేను మాత్రం రాజును కాదు. నేను రాజు అంటే రాజ్యం నాదవుతుంది. అందుకే ముందు జాగ్రత్త చెప్తున్నాడు, అన్నగారు నా దగ్గర న్యాస ఉంచారు, దాన్ని నేను జాగ్రత్తగా కాపాడాలి. అందుకే అన్నగారికి ప్రతినిధిగా ఉన్నటువంటి వారి పాదుకలను, ఈ రాజ్యభారాన్ని మోయమని పాదుకలనే ప్రార్థిస్తాను. అంటే ఈ పాదుకలకే పట్టాభిషేకం చేతాము. ఈ పాదుకలకు ఛత్రం ధారయత క్షిప్రం, దీనికి గొడుగు పట్టండి. ఇవి మా అన్నగారి పాదములు. ఈ పాదముల యందు సకల రాజ్య ధర్మాలను మనం నివేశిద్దాం. నా యందు ఉంచినటువంటి రాజ్యాన్ని నేను రాముని పాదుకల యందు ఉంచుతాను. రాముని ఆజ్ఞను శిరసావహిస్తాను. రామచంద్రుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పాదుకలను ఆయన పాదాలకు తొడిగి బరువు దించుకుంటాను. బరువే కదా నా మీద ఉంచారు, దాని మీద దించుకుంటాను. ఈ రామ పాదములను చూచే ఉత్తమ సమయం ఎప్పుడు వస్తుందో అది ఇప్పుడే వస్తే బాగుండేది కదా. ఆ కాలం ఈ కాలం అయితే ఎంత బాగుండేది అని మొత్తం రాజ్యాన్ని గురువు గారికి, రాముని పాదాలకు ఎప్పటికప్పుడు విజ్ఞాపన చేస్తాను అని రామచంద్రుడు రాజుగా పట్టాభిషేకాన్ని పొందిన నాడు అయోధ్య జనము, కోసల రాజ్యము, అఖిల భూమండలము పరమ ఆనందాన్ని పొందుతుంది అని మహానుభావుడు పాదుకలనే రాజ్యభారాన్ని మోయమని భరతుడు ఆ పాదుకలకే పట్టాభిషేకం చేశాడు. అంటే ఏమిటి? వాటిని సింహాసనం మీద ఉంచి వాటికి ఛత్రచామరములు పట్టి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి ఆరాధన చేసి అభిషేకము చేసి, ఈనాటి నుంచి ప్రతి రాజకార్యము నాకు కాదు చెప్పవలసింది, పాదుకలకు చెప్పండి. పాదుకలకు నివేదన చేసి అనుమతి తీసుకొని తరువాతనే ముందు ముందు రాజకార్యాలు మనం జరుపుకుందాం అని భరతుడు శాసించాడు. తాను ప్రజలకు ఏ ఏ శాసనాలు ఇస్తాడో అవి తన సింహాల మీద కాకుండా పాదుకల దగ్గర కూర్చొని, అయ్యా ఇలా అనుకుంటున్నాం, ఈ ఆజ్ఞ ఈ శాసనం మీ ఆమోదంతో ఇవ్వాలనుకుంటున్నాం అని పాదుకలకు చెప్పి తరువాత శాసనాన్ని రాజ్యంలో అమలు చేసేవాడు. తతస్తు భరత శ్రీమాన్ అభిషిచ్చార్య పాదుకే, రాముని పాదములను భరతుడు అభిషేకం చేసి అతని అధీనంలో ఉండి అతని అనుమతితోటి అతని అభిప్రాయానికి అనుగుణంగా రాజ్యపాలనను కొనసాగించాడు. తదాగి యత్ కార్యముపైతి కించిత్ ఉపాయనంచ ఉపహృతం మహార్హం. ఏ చిన్న పని పడ్డా ప్రజలు ఆనందంతో ఏ చిన్న కానుక తెచ్చి ఇచ్చినా, నాకిచ్చారు కాబట్టి కానుక నాది అనుకోకుండా, నేను రాజును కాకున్నా కానుక నాకే ఇచ్చారు కదా అనుకోకుండా, ఎవరు రాజు? రామపాదాలే రాజు. కానుకలు ఎవరికి? పాదాలు అని పాదాలకు వాటిని పాదుకాభ్యాం ప్రథమం నివేద్య అంటాడు.
పాదుకలకు మొదలు దాన్ని నివేదన చేసి చకార పశ్చాత్ భరత యథావత్తు. ప్రతి చిన్న పని, ప్రతి చిన్ని కానుక, ప్రతి చిన్న శాసనము, రాజ్యంలో ఏ చిన్న కదలిక కలిగినా రామపాదములకు నివేదించే ముందుకు కొనసాగాడు. ఇలా మహానుభావుడు రాజ్యభారాన్ని వహించాడు. తనది కాని, తనకు కాని, తాను కాని అవసరము లేని బరువును మోస్తున్నాడు. కాబట్టే అతన్ని భరతుడు అన్న మొదలు చెప్పుకున్నాం, మనం జ్ఞాపకం అనుకుంటాను. భరం తనోతీతి భరత, బరువును మోసేవాడు. తనది కాని బరువును మోసేవాడు, తనది కాని పరువును మోసేవాడు, అలాగే అప్రదిక్షను మోసాడు కదా. ఏం భరతుడండి, అన్నగా వెళ్ళగొట్టి రాజ్యం తీసుకున్నాడు. చమత్కారం గమనించండి. అందరి ముందర బహిరంగంగా పాదుకలు తెచ్చాడు. పాదుకలకే పట్టాభిషేకం చేశాడు. పాదుకలే రాదు నేను కాదని 1,00,000 సార్లు ప్రకటించాడు. ఇంత చేసిన భరతుడిని ఏమన్నారు? అన్నగారి రాజ్యాన్ని అపహరించాడు, అన్నగారిని వెళ్ళగొట్టి రాజ్యం తీసుకున్నాడు. అలా ఉంటుంది లోకం. మనము చేస్తున్న దాన్ని చూడరు, ఎలా చేస్తామని చెప్పామో దాన్ని వినరు. జరుగుతున్న దాన్ని చూచి వారిలో కలిగిన భావాన్ని మాత్రమే ప్రకటిస్తారు. ఆ ప్రకటించే భావానికి కార్యకారణ భావం, సంబంధం, పూర్వాపరాలు ఇవేవీ ఉండవు. స్వభావం అలా ఉంటుంది లోకం. భరతుడు అలాగే నిందను మోసాడు, పరువును మోసాడు. ఇలా భరతుడు రాజ్యపాలన చేస్తూ ఉంటే అక్కడ చిత్రకూటంలో భరతుడు వెళ్ళిపోయిన తరువాత సీతారామ లక్ష్మణులు యథాపూర్వం వారి నివాసం వారి పనులు వారు చేసుకుంటున్నారు. అయితే చిత్రకూటం అంతా ఋషుల ఆశ్రమాలే. అందరి ముందులే చెప్పాం కదా, వాల్మీకి ఉన్నాడని అందరు ఉన్నారు. చిన్న చిన్నగా ఒక్కొక్క ఋషి ఆశ్రమాన్ని వదిలిపెట్టిపోతున్నారు, తమ తమ ఆశ్రమాలను వదిలిపెట్టిపోతున్నారు. ఒకరు, ఇద్దరు, 10 మంది, 20 మంది, 40 మంది, 100 మంది, 200 మంది పెడుతూనే ఉన్నారు. పోనీ రాముడికి చెప్తున్నారా? రాముడిని అడుగుతున్నారా? రాముడిని చూస్తున్నారా? ఏమీ లేదు. లక్ష్మణస్వామో సీతనో రాముడో కారణం అడుగుదామని వారి దగ్గరికి వెళ్ళబోతే ముఖం చిట్లిస్తున్నారు, అంటే ముఖం మాడుస్తున్నారు, సరిగ్గా చూడటం లేదు, అనుమానంగా చూస్తున్నారు. ఏమిటిది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరు అడిగాలి? సరే, పెద్దవాడు ఉంటాడు, కులపతి అంటాం కదా, అక్కడికి వెళ్ళి స్వామి ఏమిటి అందరు ఇలా ప్రవర్తిస్తున్నారు, మేమేమైనా తప్పు చేశామా తెలియకుండా? పోనీ నా భార్య సీత వనవాస నియమాలు ధర్మాలు తెలియంది కాబట్టి ఏమైనా పొరపాటుగా ప్రవర్తించినగా? లక్ష్మణస్వామి అపచారం చేశాడా? మా నుండి ఎలాంటి అపచారం జరిగితే చెప్పితే సవరించుకుంటాం, ఎందుకందరు ఇలా చేస్తున్నారు అంటే ఆయనే చూచి, రామా నీవు ధర్మాన్ని తప్పుతావా? నీ భార్య ధర్మాన్ని తప్పుతుందా? లక్ష్మణస్వామి తప్పుతాడా? మీ నుండి ఎలాంటి అపచారాలు, అపరాధాలు, అనాచారాలు జరగలేదు, జరిగే అవకాశం కూడా లేదు, ఎవరు ఊహించరు. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. చిత్రకూటానికి నీవు వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్న ఋషుల ఆశ్రమాల మీద రాక్షసుల దాడులు పెరిగాయి. అంతకుముందు రాక్షసులు ఉండేవారు, వారి దరిదాపులకు వెళ్లితే బాధించేవారు.
వారు ఎక్కడుంటారో తెలుసు కాబట్టి ముందుగా మేము జాగ్రత్తగా దూరంగానే ఉండేవాళ్ళం, మా పని మేము చేసుకునేవాళ్ళం, వాళ్ళ పని వాళ్ళు ఉంటారు. కానీ నీవు వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న నాటి నుంచి ఇక్కడికే వస్తున్నారు, మమ్మల్ని అందరినీ బాధిస్తున్నారు. మరి నీ మీదే విరోధమా వారికి, మా మీదే విరోధమా? కారణం అర్థం కావటం లేదు. మేమందరం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, అందుకే వెళుతున్నాం. నీవు కూడా ఆశ్రమాన్ని, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళు. అందులో సీతమ్మ స్త్రీ కదా, భయపడుతుంది. ఎప్పుడూ మీరు ఆమె దగ్గర కాపలా ఉండలేరు కదా. సమిధలకో పుష్పాలకో దర్భలకో పోయినప్పుడు ఆమె ఒంటిగా ఉన్నప్పుడు కాడుల వల్ల మృగాల వల్ల బాధ కలుగుతుంది కదా. కాబట్టి నన్ను అడిగితే మీరు కూడా ఆశ్రమాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతే మంచిది. ఇక్కడికి దగ్గరలోనే అత్రి ఆశ్రమం ఉంది, అక్కడ అనసూయాత్రులు ఉంటారు. వారి ఆశీస్సులను, మంగళాశాసనములను తీసుకొని అక్కడి నుంచి ముందుకు వెడితే బాగుంటుంది అని ఋషులు అందరూ రాముడికి సలహా చెప్పారు. మరి పెద్దల మాట వినాలి కదా. అందరూ పోతుంటే మనం మాత్రం ఎందుకు ఉండాలి, మనం కూడా బయలుదేరదాం అని సీతారామ లక్ష్మణులు కూడా వారు చెప్పిన రీతిలో అదే దారిలో మహానుభావులు బయలుదేరి వెళ్ళారు. రాఘవ స్వపయాతేషు సర్వేషు అనువిచింతయన్ తత్రారోచేతు వాసం కారణై బహుభిస్తదా అంటాడు. ఋషులందరూ వెళ్ళిపోయినప్పుడు తాము అక్కడే ఉండుట పద్ధతి కాదు అని తాను కూడా ఇహమే భరతో దృష్ట మాతరశ్చ సనాగరా కారణం చెప్తున్నాడు. ఇక్కడికి భరతుడు వచ్చాడు, తల్లులందరూ వచ్చారు, గురువులు వచ్చారు, పురోహితులు వచ్చారు, ప్రజలు వచ్చారు. అంటే నేను ఇక్కడ ఉన్నానని అందరికీ తెలిసిపోయింది. రహస్యమేం కాదు కదా. మరి రాముడు మాకు దగ్గరలో ఉన్నాడని తెలుసుకున్న తరువాత ప్రజలు మళ్ళీ రాకుండా ఉంటారా? వస్తే మనం రావద్దు అనగలమా? ప్రేమగా వస్తారు, అభిమానంతో వస్తారు. ప్రజలు నిరంతరం వచ్చిపోతూ ఉంటే ఇది అడవి కాదు, అయోధ్య అవుతుంది మళ్ళీ. అందుకే ధర్మశాస్త్రం ఏమిటంటే వానప్రస్థంలో ఉన్నవారు, సన్యాసంలో ఉన్నవారు నగరాలకు, గ్రామాలకు, జనాలకు దూరంగా ఉండాలి. పొరపాటున అవసరాన్ని బట్టి గ్రామమో నగరమో రావలసి వస్తే ఒకే పూట ఉండాలి, ఒక రాత్రి మాత్రమే ఉండాలి. మళ్ళీ తెల్లారితే వెళ్ళిపోవాలి. ఒక రాత్రి కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, అక్కడి వారితో అనుబంధం ఏర్పడుతుంది, ప్రేమ ఏర్పడుతుంది కదా. అయ్యో వీరు చాలా ఉత్తములండి, మంచివారండి, చెప్పండి ఏం చేయాలి అంటారు. మొహమాటాలు వస్తాయి, ఆచారం పోతుంది. కాబట్టి ఇక్కడ ఉండటం అనేది మంచిది కాదు. అందుకే తస్మాత్ అన్యత్ర గచ్చామః ఇది సంచిత్య రాఘవః, ఇక్కడి నుంచి వేరే దిక్కు వెళదాము అని వారందరూ బయలుదేరారు. అలా వెళ్ళివారు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరి ఆ మహానుభావుడికి నమస్కారం చేశారు. అత్రి మహర్షి కూడా రామలక్ష్మణులను, సీతను పుత్రుల్లాగా భావించాడు. తాను స్వయముగా ఆతిథ్యాన్ని ఇచ్చాడు, చక్కని సత్కారాలు చేశాడు. సీతను, లక్ష్మణస్వామిని ఓదార్చాడు. వారి భార్యను సీతాదేవిని తమనుప్రాప్తాం సాంత్వయామాస ధర్మజ్ఞ సర్వభూత హితేరతః, వారిని కూడా ఓదార్చి అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణీం ప్రతిగృహ్ణీత్వ వైదేహీం అబ్రవీత్. అత్రి సీతమ్మతోటి పక్కనే ఉంది అనసూయ, ఆమె మహానుభావురాలు.
వృద్ధురాలు, దివ్య తేజస్ సంపన్నురాలు. నీవు వెళ్ళి ఆమె యొక్క ఆశీర్వచనాన్ని తీసుకో. ఆమె ఎంత గొప్పదో, ఎంతటి మహానుభావురాలో రామచంద్రునికి అత్రి మహర్షి చెప్తున్నాడు. అనసూయ అంటే ఏమిటి, ఆమె ఎంతటి మహానుభావురాలు. పూర్వము ఒకానొక సమయంలో 10 సంవత్సరాలు వర్షం కురవలేదు. ప్రాంతమంతా కరువు కాటకాలు ఏర్పడ్డాయి. తినటానికి పాలు, పండ్లు, ఆకులు ఏవీ లేవు. ఆ ప్రాంతం వారంతా వచ్చి తల్లిగా అనసూయను శరణు వేడారు. ఆమె తన దివ్య తపఃఫలంతో కందములు, మూలములు, ఫలములను సృష్టించినది. ఎంతకాలం కరువు ఉందో అంతకాలం వారందరికీ చక్కని ఆహారాన్ని అందించిన మహానుభావురాలు. ఈమె ఇంచుమించు 10,000 సంవత్సరాలు దివ్యమైనటువంటి తపస్సు చేసినది. ఆమె తపస్సు చేస్తున్నప్పుడు దేవతలు ఎన్ని రకాల విఘ్నములు కల్పించారో వాటిని అవలీలగా, ఎలాంటి శ్రమ లేకుండా వాటిని దాటినది. ఒక సందర్భంలో, అంటే ఇంకొక మహానుభావురాలు ఉంది, పతివ్రత కౌశికి అని పేరు ఆమెది. మరికొందరు సుమతి అని కూడా అంటారు ఆమెను. ఆమె భర్త కుష్ఠవ్యాధి గ్రస్తుడు. తానే సంపాదించి భర్తను పోషిస్తూ ఉంది. అతని వ్యాధికి చికిత్స చేస్తూ ఉంది. ఆమె అలా ఉన్నప్పుడు ఆ మార్గంలో ఒక వేశ్య వెడుతూ ఉంది. ఆమె సౌందర్యాన్ని చూచి ఈ భర్త కౌశికుడు, నాకు ఆమె మీద మనసు ఏర్పడింది, నన్ను ఆమె దగ్గరికి తీసుకొని పో అని భార్యని అడిగాడు. మరి భర్త కోరికను తీర్చాలి ధర్మం భార్యగా. సరే స్వామి, తీసుకొని వెళ్ళి. అలా తీసుకొని వెళుతుంటే చీకట్లో రాత్రిపూట వెళుతూ ఉంది. దారిలో ఒక మహర్షి తపస్సు చేస్తూ కూర్చున్నాడు. చీకట్లో చూడలేదు, ఈ భర్త పాదం అతని శిరస్సుకు తగిలింది. అతను ఒక్కసారి ఉగ్రరూపం తాల్చి, సూర్యోదయంతో ఇతని తల 1000 రెక్కలవుతుంది అని చెప్పించాడు. ఆమె పక్కనే ఉన్న అనసూయను శరణు వేడి, నా భర్తను నాకు దక్కించు, ఆ ఋషి శాపాన్ని తప్పించు. అంటే ఋషి శాపాన్ని నేను తప్పించలేను, బ్రాహ్మణ శాపం చాలా గట్టిది. కావాలంటే సూర్యుడు రాకుండా చేయగలరు. సూర్యుడు వస్తే కదా తెచ్చేది, రాకుండా ఉంటాడు. సూర్య భగవాను ఆపేసింది, నీవు రావద్దు, నా శిష్యురాలు విధవ కావద్దు అనేటువంటి ఉద్దేశ్యంతో దశరాత్రం కృత రాత్రి చేయం మాతేవతే 10 రాత్రులు, 1-2 కాదు, అంటే 10 రోజులు రాత్రే ఉంది, పగలేదు. సూర్యుడు లేడు. చివరికి బ్రహ్మాది దేవతలు అందరూ వచ్చి ఆమెను ప్రార్థిస్తే, నేనేం చేయలేను, ఆమెను ఒప్పించండి. భర్త పోయినా సరే ఆయన ఒప్పుకుంటే అప్పుడు ఇస్తారు. ఒప్పుకుంటుందా? బ్రహ్మ వచ్చి భర్త పోయినా అని కాదు, కానీ నీ భర్తను మళ్ళీ నేను జీవింపజేస్తాను. ఈ పాదప్రహారం, ఈ శాపం నీకు నీ భర్తకు శుభం, సంతోషకరం. ఎందుకంటే నీ భర్తకు కుష్ఠవ్యాధి
ఈ జన్మలో వచ్చినది. ఈ శరీరం వచ్చినప్పుడు ఈ శరీరంతో చేసిన పాప ఫలంగా వచ్చినది. ఎప్పుడైతే మరణిస్తాడో ఆ పాపము ఆ శరీరము పోయాయి, ఆ వ్యాధి కూడా పోతుంది. మళ్ళీ బతుకుతాడు కదా, వ్యాధి నిర్ముక్తుడై నవయవ్వనంతో నవమౌనుడిగా వస్తాడు. అలాంటి భర్తను కోరుకుంటావా లేదా? ఇతనే, వేరేవాడు కాదు. నీ పాతివ్రత్యానికి ఎలాంటి భంగము లేదు అని బ్రహ్మ ఆమెకు నచ్చజెప్పితే ఆమె అంగీకరించింది. అప్పుడు సూర్య భగవానుడు రావటం, ఇతను శరీరాన్ని విడిచిపెట్టడం, మరుక్షణంలో నవ మన్మథ ఆకారంతో ఒక మహానుభావుడు రావటం, ఇదంతా సుమతి చరిత్ర అని బ్రహ్మాండ పురాణంలో చెప్తాడు. దాని గాథ ఇక్కడ ఒక్క మాటతో చెప్పాడు. అది దశరాత్రం కృతారాత్రి సేయం మాతేవతేనగా. 10 రాత్రులు రాత్రే చేశారు, పగలు ఇక్కడ లేదు. ఇలాంటి మహానుభావురాలిని మీరు వెళ్ళి దర్శించండి అని అత్రి మహర్షి చెప్తే, అతను చెప్పిన రీతిలో సీతమ్మ వెళ్ళి అత్రి అనసూయమ్మకు పాదాభి వందనం చేసి పక్కన కూర్చో ఉంది. సీతమ్మను అనసూయ ఆశీర్వచనాలు ఇచ్చి, ఎలా ఉందామే? సతతం వేపమానాంగీం ప్రవాతే కదలీమివ వృద్ధాం జరా పాండురమూర్ధజాం. మహావృద్ధురాలు. ఇప్పటికీ ఆమె వయస్సు ఇంచుమించు 1,00,000 పైనే ఉంటాయి సంవత్సరాలు. 10,000 ఏళ్ళు తపస్సు చేసింది కదా, ఇందులో వృద్ధురాలైంది. కేశములన్నీ నలిసిపోయాయి, ఒళ్ళంతా ముడతలు పడి ఉంది. పెద్ద గారికి అరటి చెట్టులాగా వణుకుతూ ఉంది. అలాంటి స్థితిలో ఉన్న ఆమెను చూచి దర్శించి ఆమె ఆశీర్వచనాన్ని పొంది, ఆమె అవరుద్ధం వనే రామం దిష్ట్యాత్వం అనుగచ్చసి నగరస్థో వనస్థోవ శుభోవా యదివా శుభ. అనసూయమ్మ సీతకు పాతివ్రత్య ధర్మాన్ని చెప్పినది. అమ్మా, చాలా మంచి పని చేశావు. అడవికి వస్తున్న భర్తను అనుసరించి వచ్చావు. ధర్మశాస్త్రం ఏమిటంటే నగరస్థ వనస్థోవా శుభోవా యదివా అశుభ. నగరంలో ఉన్న అడవిలో ఉన్న మంచివాడైనా లేదు చెడ్డవాడైనా యాసాం స్త్రీణాం ప్రియో భర్త తాసాం లోకా మహోదయ. ఎవరికి ఏ స్త్రీకి భర్త మాత్రమే ప్రియుడో ఆ స్త్రీకి ఉత్తమ లోకాలు తమకు తాముగా సంప్రాప్తిస్తాయి. దుశ్శీల కామవృత్తోవా ధనైర్వా పరివర్తిత. చెడు స్వభావం కలవాడైనా, కామాత్ముడైనా, ధనము లేనివాడైనా, స్త్రీనాం ఆర్యస్వభావానాం పరమం దైవతం పతి. ఉత్తమ స్వభావము గల స్త్రీలకు భర్తయే పరదైవము. నాతో విశిష్టం పశ్యామి. స్త్రీకి భర్త కంటే గొప్ప బంధువును ఎక్కడా మనకు చూడము, కనపడము. సర్వత్ర యోగ్యం వైదేహి తపఃకృతమివావ్యయం. ఏ తపస్సుతో పని లేకుండా, ఏ వ్రతముతో పని లేకుండా ఒక్క పతివ్రతాన్ని అనుసరిస్తే అన్ని ఫలితాలు లభిస్తాయి, అన్ని ప్రభావాలు చేరుతాయి. గుణముతో ఉన్న దోషంతో ఉన్న భర్తను భర్తగానే చూడాలి. కామాత్ములైన క్రోధాత్ములైన తాము అనుసరించి సేవించి దానితో తాము ఉత్తమ ఫలితం పొందుతారు. భర్త ఏ ఫలితాన్ని పొందుతాడో తర్వాత సంగతి, తాను మాత్రం ఉత్తమ ఫలితాన్ని పొందుతాడు. అలాంటి భర్తను సేవించినందువల్ల తన పాతివ్రత్య ప్రభావంతో అతన్ని ఉత్తమ లోకాలకు తీసుకొని పెడుతుంది. భార్య అంటేనే తాను లోకాలకు పోవడం కాదు, భర్తను తీసుకొని పోతుంది.
స్త్రియ స్వర్గే చరిష్యంతి యథా పుణ్యకృతాస్తథా. ఇలాంటి ఉత్తమ పతివ్రత స్త్రీ ప్రభావం వల్ల భర్తతో కలిసి వారు స్వర్గంలో సంచరిస్తారు. నీవు ఇవన్నీ తెలిసి భర్తను అనుసరిస్తున్నావు, ఉత్తమురాలవు, పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తున్నావు. యశశ్చ ధర్మంచ తత సమాప్స్యసి. కాబట్టి నీవు గొప్ప కీర్తిని పొందుతావు, ధర్మాన్ని పొందుతావు, సంపదను పొందుతావు. అంటే సంతోషించిన అనసూయ సీతమ్మ నడవడికి, సీతమ్మ చరితాన్ని చూచి, పుత్రి నీవు ఉత్తమ చరిత్ర కలగలవు, నీకు గొప్ప కీర్తి లభిస్తుంది. ఇలా అనసూయ ఆశీర్వదించి ప్రతిపూజ్యవచో మందం ప్రవక్తోపచక్రమే. సీతమ్మ దగ్గర ఒక లక్షణం ఉంది, ఎవరు చెప్పినా సరే పాతివ్రత్యం గురించి నాకు నీకంటే ముందే తెలుసు అంది. నేను ఒకరి వల్ల పాత ధర్మాన్ని వినవలసిన అవసరం లేదు, కొత్తగా నేర్చుకోవలసింది ఏదీ లేదు. భర్త దగ్గర ఎలా ఉండాలో నాకు తెలుసు. అత్త చెప్పినా అదే, గురువు చెప్పినా అదే, ఇప్పుడు అనసూయమ్మ చెప్పినా అదే అంటుంది. నైతదు ఆశ్చర్యమార్యాయాం యన్మాం త్వం అనుభాషతే విదితంతో మమాప్యేతత్ యథా నార్యాపతిర్గురు. నీలాంటి మహానుభావురాలు ఇలా మాట్లాడటం వింతేం కాదు. నీవు పరమపతి వ్రతం అదే చెప్తావు, కానీ నీవు నాకు ఏది చెప్పావో అది నాకు ముందే తెలుసు. విదితంతో మమాప్యేతత్, ఎక్కడా ఒప్పుకోదు. నేను భర్త దగ్గర ఎలా మెలగాలో ఎవరి దగ్గరో నేర్చుకోవలసిన అవసరం లేదు, నాకు జీర్ణించిపోయింది. భర్త కంటే ఎవరున్నారండి కావలసిన వారు? ఎవరైనా ప్రియులుంటారా భర్త కంటే? భర్త అందించేటువంటి శ్రేయస్సు కంటే శ్రేయస్సుని ఇంకెవరు అందిస్తారు? అలాంటి భర్తను కలలో కూడా కాదు అనుకునే స్వభావం సీతమ్మకు పొరపాటున కూడా లేదు. అందుకే చివరికి కూడా అరణ్యానికి పంపినప్పుడు అపవాద వచ్చి పంపాడమ్మా అని లక్ష్మణస్వామి చెప్పినప్పుడు, అయ్యో రామ, నన్ను నమ్మలేదానయ్యా, ఆ మాట నాకు చెప్పొచ్చు కదా, ఇలా నీ వల్ల రఘువంశానికి అపకీర్తి వస్తున్నది అంటే నేనే వెళ్ళిపోయేవాడిని కదా, నీకు అపకీర్తి కలిగిస్తానా? ఇప్పుడు నీవు అపకీర్తి తెచ్చుకున్నావు కదయ్యా భార్యను పంపించాడని, అదే నాకే చెప్పుంటే నేనే వెళ్ళిపోయేదని. అప్పుడేమనేవారు? సీత పోయిందనేవారు, రావణ పంపడం కాదు కదా. అపరింద నాకు వచ్చేది, అనవసరం అపరింద మీద పడేసుకున్నావు కదయ్యా. అడవికి పంపితే అన్న మాటలు సీతమ్మ. కాబట్టి ఎక్కడ మనస్సులో కాని పొరపాటున సంకల్పంలో కాని భర్తను అన్యథాభావంతో చూచే స్వభావం ఆమెకు లేదు. అందుకే నాకు తెలుసమ్మా అంటున్నది. విదితం మమాప్యేతత్ యథా నార్యాపతిర్గురు యద్యప్యేత భవేద్భర్త అనార్య వృత్తివర్జిత. మంచివాడు కాకున్నా, చక్కని వృత్తి ఇతనికి లేకున్నా, రెండో భావానికి ఛాన్సే లేదు. భర్తే దైవం, అతనే మాత, అతనే పిత, అతనే భ్రాత, అతనే మిత్రుడు, అన్నీ అతనే. అలాంటి భావంతో ప్రభావంతో నేను నా భర్తను సేవిస్తున్నాను. భర్తను సేవించటం కంటే ఆడవారికి గొప్ప తపస్సు అంటూ ఏదీ లేదు. నియమము లేదు, వ్రతము లేదు, ధర్మము లేదు, ఏది అవసరం లేదు. భర్తను సక్రమంగా సేవిస్తే అన్ని ఫలితాలు వస్తాయి. మన కథ కూడా ఉంది భారతంలో. ఓ మహానుభావుడు, ఆయన పేరేంటి, జాజలి అని ఒక మహర్షి ఉన్నాడు. అతను భిక్షాటనకు వచ్చాడు. మధ్యాహ్నం 12-1 అయింది. అప్పుడే భర్త వచ్చాడు. మరి ఏం చేయాలి? నాన్న కొంచెం ఆగు, నా భర్త వచ్చాడు, అతనికి ఖబరు చేసి వస్తాను.
చెప్పి వెళ్ళి వారికి స్నానము వగైరా అన్ని ఏర్పాట్లు చేసి భోజనం పెట్టి అప్పుడు వచ్చింది చెప్పు. అతిథిని ద్వారం దగ్గర నిలబెట్టి భర్త సేవ చేస్తావా అని కన్నెర్ర చేశాడు. ఆమె నవ్వి, నేను చెట్టు మీది పక్షిని కాదు నీ చూపుకు భస్మం కావటానికి. స్త్రీకి భర్తే దైవం. భర్తృసేవ అయిపోయిన తరువాత మరో విషయం మాట్లాడతాను. ఏం చేస్తాడో తెలిసిపోయింది ఆమెకు. ఇలాంటి వాడు ఒక పక్షిని చంపాడు ఇదివరకు చూపుతోటి. ఆ మాట చెప్పేసింది. అమ్మా నీకెలా తెలుసు అంటే నాకే వ్రతం లేదు, నా దగ్గర తపస్సు లేదు, నా దగ్గర యోగం లేదు, నాకేమీ లేదు, నా భర్తను నేను సేవించుకుంటాను. అన్ని పెడతారు అదే ఇచ్చేస్తుంది. అక్కడ మాత్రం రెండో భావానికి అవకాశం లేకుండా ఉండి భర్తతో ఇలా మెలగాలని నాకు బాల్యంలో మా అమ్మగారు చెప్పారు. మా అమ్మగారు చెప్పిన మాటలు ఈనాటికి నా చెవిలో తిరుగుతూనే ఉన్నాయి. భర్తను సేవించటం కంటే వేరే కర్తవ్యం స్త్రీకి లేదు. అలా భర్తను సేవించి సావిత్రి ఉత్తమ లోకాలను పొందినది. ఇలాంటి కథలు నేను చాలా విన్నాను. రోహిణి చంద్రుణ్ణి విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండదు. పాపం న్యాయంగా చంద్రునికి 27 మంది భార్యలు కదా, అశ్విని భరణి పూర్తిగా అందరు ఉన్నారు. ఇంతమంది ఉన్న చంద్రుడు మాత్రం రోహిణి దగ్గరే ఎక్కువ ఉంటాడు. ఆమె అతన్ని వదిలిపెట్టదు. తక్కిన అక్క చెల్లెళ్ళు కంప్లైంట్ చేశారు దక్ష ప్రజాపతి. అతను మా అందరికీ భర్త కదా, మరి ఆమె ఒక్కతే ఎప్పుడు అక్కడ ఉంటే మాగతి ఏమిటి అంటే దక్ష ప్రజాపతి చంద్రునికి శపించాడు క్షయవ్యాధి వస్తుంది. ఆ క్షయవ్యాధిని పోగొట్టుకోవటానికే శ్రీరంగంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేసి పోగొట్టుకున్నాడు. కాబట్టి రోహిణి అంటే చంద్రునికి చాలా ఇష్టం, చంద్రుడు అంటే రోహిణికి చాలా ఇష్టం. ఎలాగైతే చంద్రుణ్ణి రోహిణి విడిచిపెట్టదో అలాగే నేను నా భర్తను విడిచిపెట్టెను. ఇవన్నీ నాకు మా అమ్మగారు చెప్పారు. ఇంత బాగా సీతమ్మ మాట్లాడితే ఆమెను దగ్గరికి తీసుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, తల్లి చాలా బాగా చెప్పావు, పాతివ్రత్యం మీద ఇంతటి చక్కని శ్రద్ధ చూపావు. నేనప్పుడు విన్నాను కానీ సంపూర్ణంగా వినలేదు. అసలు మీ వివాహం ఎలా జరిగింది? జనక మహారాజు గారు పిలుచుకొచ్చారా, రాముడే వచ్చాడా? అంటే మీరు కోరితేనా వారు కోరితేనా? ఒకసారి మాకు ఆ వివాహ వృత్తాంతాన్ని చెప్పవలసింది అని అనసూయమ్మ అడిగితే సీతమ్మ మొత్తం కథ చెప్పేసింది. విశ్వామిత్ర మహర్షి తన యాగాన్ని రక్షించటానికి రామలక్ష్మణులను తన వెంట తీసుకొని వచ్చి తన యజ్ఞం పూర్తయిన తరువాత మా నాన్నగారి కోరిక మేరకు మిథిలానగరానికి వచ్చారు. నేను న్యాయంగా సంతానాన్ని కోరి యజ్ఞం చేయటానికి భూమిని దున్నుతుంటే క్షేత్రే హలముకక్షతే సముద్భూత అంటాడు. నాగలితో దున్నినటువంటి నాగటి చాలులో నేను పుట్టాను, నేను దొరికాను. అలా దొరికిన నన్ను ధర్మేణ మమ పుత్రి, ఈమె ధర్మంతో నా బిడ్డ అన్నాడు జనకుడు. ఆకాశవాణి తథాస్తు అంది. అవును నీ కూతురే. తరువాత నన్ను మా నాన్నగారు చాలా ప్రేమగా చూశారు. నాకు యుక్త వయస్సు రాగానే ఉత్తముడైనటువంటి పురుషుణ్ణి వరుణ్ణి కూర్చటానికి చాలా ప్రయత్నం చేశాడు. చాలామంది నా సౌందర్యాన్ని విని ముందుకొచ్చి మీ అమ్మాయిని మాకివ్వండి అంటే మాకివ్వండి అని ఒత్తిడి బాగా తెచ్చారు. అందరూ బలాఢ్యులే, అందరూ వీరులే, అందరూ సమర్థులే. ఎవరికి ఇవ్వాలి? ఈ ఆపద తప్పించడానికి
మా నాన్నగారు తన దగ్గర ఉన్నటువంటి శివధనువును ఎవరు ఎక్కువ పెడతారో వారికి మా అమ్మాయిని ఇస్తానని ఒక చిన్న పణం, అంటే పోటీని తప్పించటానికి పెట్టాడు. 3 మంది దూరంగా వెళ్ళిపోయారు, మా వల్ల కాదని. వచ్చిన వారు కూడా ధనువును ఎక్కువ పెట్టలేక వెళ్ళిపోయారు. చాలా కాలానికి విశ్వామిత్రుడు వీరిద్దరినీ తీసుకొని మిథిలా నగరానికి వచ్చారు. విశ్వామిత్రుని కోరికతో మా నాన్నగారు ధనువును చూపెట్టారు. ఎంతో మంది మహావీరులు పేరు వింటి భయపడి పారిపోయిన ధనువును రాముడు అవలీలగా ఒక ఏనుగు చెరుగ్గడం తీసినంత సులభంగా ధనువును తీసి అనుసంధానం చేసి నారితో లాగినప్పుడు ధనువు కాస్త విరిగినది. అది చూచి మా నాన్నగారు దృష్టవీర్య, ఇప్పటికి నాకు అసలు మా అమ్మాయి పెళ్లి చేస్తానో లేదో అనే అనుమానం, భయం ఎంటంటుంది. రాముడి పరాక్రమం చూచాను, రాముడికి మా అమ్మాయిని ఇస్తాను అని రాముణ్ణి అడిగారు. నాన్నగారి అనుమతి లేకుండా నేను వివాహం చేసుకోను, మీకు కావాలంటే వారిని అడగండి, వారికి విషయం చెప్పండి, వారి ఆమోదంతో అప్పుడు చేసుకుంటాను అంటే అయోధ్యకు పంపి వారిని ఆహ్వానించి వారి ఆమోదంతో విశ్వామిత్ర, వశిష్ఠ, శతానందుల అభిప్రాయంతో, ఆశీర్వచనంతో నాకు రాముడికి ఊర్మిళ, లక్ష్మణ, మాండవి, భరత, కృతకీర్తి, శత్రుఘ్న, మా చిన్నాయన గారి పుత్రికలిద్దరూ, మేము ఇద్దరము, ఇలా 4 వివాహం జరిగింది. అయోధ్యలో మేము 12 సంవత్సరాలు అన్ని భోగములను అనుభవించాం. 13వ ఏడు రాగానే మా మామగారు రామచంద్రునికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఆ వార్త విన్న కైక తన వరాలను అడిగి మమ్ములను అడవికి పొమ్మని శాసించినది. దద్యాత్ నప్రతిగృహ్ణీయాత్ నబ్రూయాత్ కించిద్ అప్రియం అపి జీవితహేతోర్వ రామ సత్యపరాక్రమ. మావారు ఎలాంటి వారు అంటే ఎప్పుడూ ఇస్తూనే ఉండాలి, నా ప్రతిగృహ్ణీయాత్, ఎవరి నుండి తీసుకోకూడదు. ఆయన వ్రతం, రాముని వ్రతం ఏమిటంటే దద్యాత్ అప్రతిగృహ్ణీయాత్, ఇవ్వాలి తప్ప తీసుకోకూడదు. సత్యం బ్రూయాత్ నచాం అనృతం, నిజమునే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. అపి జీవిత హేతోర్వ, ప్రాణం పోయినా సరే, ప్రాణం పోతున్నా ఈ వ్రతానికి భంగం లేదు. రామ సత్యపరాక్రమ. ఇలా మా వివాహం జరిగింది. ఇలా అరణ్యానికి వచ్చాం. వివాహం జరిగిన నాటి నుండి నేను భర్తనే దైవంగా చూస్తున్నాను, చూస్తాను కూడా. పతివ్రతగా ఎలా ఉండాలో ఆ స్థితిని నేను అనుసరిస్తూ ఉన్నాను. అనురక్తాస్మి ధర్మేణ పతిం వీర్యవతాం వరం. తల్లి, నా భర్త వీర్యవతాం వరం, పరాక్రమ గల వారందరిలో శ్రేష్ఠుడు. ఇలాంటి నా భర్తను నేను అనురాగంతో చూసుకుంటున్నాను. అనసూయాతు ధర్మజ్ఞ. ఇలా అనసూయ పరమ ధర్మజ్ఞురాలు కాబట్టి సీత రామ కళ్యాణ కథను విని మళ్ళీ సీతమ్మను ఒకసారి గట్టిగా కౌగలించుకొని వ్యక్తాక్షర పదం చిత్రం పాఠితం మధురం త్వయా. అమ్మా, చాలా బాగా మాట్లాడావు, స్పష్టంగా మాట్లాడావు, తీయగా మాట్లాడావు. కథ చెప్పడంలో కూడా ఒక విధానం ఉంటుంది కదా. కథ ఒకటే కావచ్చు, చెప్పే విధానం బాగుండాలి కదా. వినేవారికి స్పష్టంగా అర్థం కావాలి. మొదలు మాటలు కూడా మధురంగా ఉండాలి. మరి కొంతసేపు వింటే బాగుండేది అనేటట్టు ఉండాలి.
ఎప్పుడైపోతుందా కదా పూర్తిగా అన్నట్టుంటే ఏం లాభం? సీతమ్మ బాగా చెప్పావు, మధురంగా చెప్పావు, నీ స్వయంవరం ఎలా జరిగిందో అదంతా విన్నాను. ఈ కథ నాకు బాగా నచ్చినది, నేను చాలా ఆనందించాను. సూర్య అస్తమయం కాబోతూ ఉన్నది, సంధ్యాకాలం రాబోతూ ఉంది, పక్షులన్నీ తమ తమ గూళ్లకు చేరుతూ ఉన్నాయి. మునులు కూడా స్నానము చేసి సంధ్యావందనము చేయటానికి తడిసినటువంటి శరీరాలతో తమ ఆశ్రమాలకు వస్తూ ఉన్నారు. అగ్నిహోత్రాన్ని ఋషులు మరికొందరు ఆచరిస్తున్నారు. అరుణ కాంతులు వెల్లి విరుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే చంద్రుడు ఉదయిస్తున్నాడు, వెన్నెల రాబోతూ ఉంది. నీవు వెళ్ళు తల్లి, అయితే నీకు నేను కొన్ని కానుకలిస్తాను. అంగరాగంచ వైదేహ్య, చక్కని చందనం ఇచ్చినది, మంచి గంధం ఇచ్చినది, కస్తూరి ఇచ్చినది, అంగరాగం ఇచ్చినది, ఆభరణాలు ఇచ్చినది. అమ్మా, అక్కడ కాదు, నా ముందరే అలంకరించుకో, ఆ గంధం పూచుకో, అంగరాగాన్ని అలదుకో, ఆభరణాలన్నీ వేసుకో. తన పుత్రిక లేదా మనవరాలు అలంకరించుకొని భర్త దగ్గరికి పోతుంటే చూచి అదృష్టం నాకు కలిగించవా? సంతోషిస్తాను కదా. నేను కూడా వేరే కాదు, ఈ అంగరాగం నీవు అలదుకుంటే, ఈ ఆభరణాలు అలంకరించుకుంటే, ఈ చందనం పూసుకుంటే నీ భర్తకు నీ మీద అనురాగం మరి కాస్త పెరుగు. నిన్ను ఏ సమయంలోనూ ద్వేషించడు, వ్యతిరేక భావం అతనికి ఏమాత్రం కలగదు. అలా అలంకురుచ తావత్వం ప్రత్యక్షం మమ మైథిలి. ఇలా అనసూయ ఆజ్ఞ ఇస్తే ఆమె ఆజ్ఞ తీసుకొని ఆభరణాలన్నీ అలంకరించుకుంది. పెద్దాన్ని కూరింది మహానుభావురాలు, చందనమంతా హాయిగా రాసుకుంది. ఇలా చక్కగా అలంకరించుకొని పరమానందంగా భర్త ముందుకు వెళ్ళింది. చూస్తే భర్త కొత్తగా ఉంది. సీతమ్మ ఏంటి మళ్ళీ అలంకారం వచ్చేసింది ఏమిటి? ఆయన ఆశ్చర్యంగా పోతుంటే అనసూయమ్మ, ఆ తల్లి నాకు ఇవన్నీ ఇచ్చినది, తన ముందరే అలంకరింపజేసుకోమని కోరినది. ఆమె కోరిక మేరకు ఇలా నేను అలంకరించుకున్నాను. మీకు ఈ అలంకారాన్ని, ఈ ప్రీతి దానాన్ని చెప్పాలి, చూపాలి అని వచ్చాను అని చెప్తే మహానుభావుడు రాముడు, అనసూయంతటి మహానుభావురాలు నా భార్యకు బహుమానం ఇచ్చిందా? ఎంత అనుగ్రహం అండి! మేము సామాన్యులం కదా, ఓ రాజకుమారి అని, ఓ రాజుకు భార్య, అందులో ఇప్పుడు అడవికి వచ్చిన రాజు భార్య, రాజ్యం లేని వాడి భార్య. ఏముంది గొప్పతనం మాదో? ఇలాంటి సీతకు కూడా ఆమె ప్రీతితో బహుమానం ఇచ్చినది అంటే రాముడు పరమ ఆనందాన్ని పొందాడు. మైథిలీయాస్తత్క్రియాం దృష్ట్వా మానుషేషు దుర్లభాం తత సర్వరీం ప్రీత పుణ్యాం శశినిభాననాం. ఆ రాత్రిని మహానుభావుడు గడిపాడు. రాత్రి పూర్తయిన తర్వాత మరునాడు ప్రొద్దున్నే అత్రి మహర్షి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఆజ్ఞ ఇవ్వండి, ఇక్కడి నుంచి మేము బయలుదేరి పడతాము, ఏ మార్గంలో వెళ్ళాలో, ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అవన్నీ మాకు చెప్పవలసింది అంటే మహానుభావుడు, ఈ అరణ్యం చాలా భయంకరంగా ఉంటుంది, మృగాలు కాదు, ఇక్కడ రాక్షసులు బాగా తిరుగుతుంటారు. రాక్షసులు అంటే ఎవరో కాదు, మానవ మాంసాన్ని తినే రాక్షసులు. మనుషులు కనబడితే చాక్లెట్ లాగా నోటేసుకుంటారు, దొరికాడు కానీ. కాబట్టి మానవ మాంసాన్ని తినేటువంటి రాక్షసులు ఈ ప్రాంతంలో బాగా సంచరిస్తుంటారు. అందుకే దానికి తోడు పెద్ద పుళ్ళు బాగా తిరుగుతుంటాయి. ఇక్కడ ఋషులు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటారంటే నిరంతరం
పవిత్రంగా ఉంటారు, ఆచార సంపన్నంగా ఉంటారు, యజ్ఞ దీక్షతో ఉంటారు. పొరపాటున ఆచారం తప్పాడనుకోండి, అపవిత్రంగా ఋషి ఉంటే చాలు పాలు తినేస్తాడు, లేదు మృగాలు తినేస్తాయి. పవిత్రంగా ఉన్నంత వరకు, శుచిగా ఉన్నంత వరకు, ఆచారంగా ఉన్నంత వరకు, ధర్మాన్ని పరిపాలిస్తున్నంత వరకు ఏ రాక్షసుడు, ఏ పులి, ఏ మృగము ఇక్కడి తపస్సులను ముట్టలేదు. అంటే తమను తాము కాపాడుకోవటానికైనా ఇక్కడ ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉంటారు. అర్థమైందే? ఇది కేవలం వారికి సంబంధించిన కథే కాదు, ఈ హెచ్చరిక వారికే కాదు, మనందరికీ వర్తిస్తుంది. నరకాది లోకాలకు వెళ్లకుండా ఉండాలన్నా, ఈ లోకాలలో ఆపదలు కష్టాలు రాకుండా ఉండాలన్నా, 10 మంది మన మీద అకారణంగా దాడి చేయకుండా ఉండాలన్నా మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా అంటే శుచిగా ఉండాలి. కలియుగంలో చాలా ఆచారాలకు మినహాయింపు ఇచ్చాం, కానీ మనం వాటిని కూడా మానేస్తున్నాం. ఎందుకంటే ఆహారం కానీ విహారం కానీ ఈ రెండు శరీరం కోసమే అనే భావనలో ఉన్నాం. ఇందులో ఆత్మ ఒకటి ఉంది, ఆత్మ సంబంధంతోటే శరీరం వచ్చినది. ఈ శరీరాన్ని ఆత్మ కోసమంటూ జీవింపచేసినప్పుడే మళ్ళీ మళ్ళీ ఆత్మకు ఉత్తమ శరీరం లభిస్తుంది, ఉత్తమ లోకాలు లభిస్తాయి అని తెలుసుకున్న నాడు ఆహార విహారాలలో తమంతట తామే మార్పు వస్తుంది. కానీ మనమేం చేస్తున్నాం? ఆకలైతే తింటున్నాం, నిద్రొస్తే పడుకుంటున్నాం. అంటే ఆకలి నిద్ర ఈ రెంటి వలన ఆత్మకు ఉత్తమ గతిని సంప్రాప్తింపచేయవచ్చు శాస్త్రం చెప్తుంది. ఇంతటి ఉత్తమ బోధను అందచేయటానికి అత్రి మహర్షి చాలా చమత్కారంగా ఉచ్ఛిష్టం వా ప్రమత్తం వా తాపసం బ్రహ్మచారిణం అదంచస్మిన్ మహారణ్యే తాన్ నివారయ రాఘవ. రాక్షసులు, మృగములు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా, కొంచెం పొరపాటు చేసినా, కొంచెం అనాచారంగా ఉన్నా, కొంచెం ఉచ్ఛిష్టుడైనా తినేస్తున్నాడు. ఇలా తినేస్తూ పోతే ఈ అరణ్యంలో ఏ ఋషులు మిగలరు. చివరికి అడవి మొత్తం రాక్షస ఆవాసమవుతుంది, మృగావాసమవుతుంది. రామ, ఎలాగూ వచ్చావు కదా, కాస్త దాన్ని వారించు, ఈ ఆపద తొలగించు, రాక్షసులను సంహరించు, ఋషులకు అభయాన్ని ప్రసాదించు. అత్రి మహర్షి మొదలుపెట్టాడన్నమాట. ఇది ప్రారంభం. రామచంద్రుడు అరణ్యవాసం ఎందుకు అంగీకరించాడో ఇక్కడి నుంచి ప్రారంభం. అరణ్యవాసం అన్నగారి కోరికే, కానీ రాజు కాబోయే ముందు తన రాజ్యం మొత్తాన్ని చూసుకోవాలి, ప్రజలందరినీ చూసుకోవాలి, తాను ఎవరెవరిని రక్షించాలో చూసుకోవాలి, ఎవరెవరు ఎలాంటి బాధలతో అలమటిస్తున్నారో చూసుకోవాలి. అన్నీ తమ స్వాధీనం చేసుకొని అందరినీ జాగ్రత్తగా రక్షించి ఆ తరువాతనే రాజ్యం తీసుకోవాలి. అందుకే అరణ్యంలో తపస్సు చేస్తున్నటువంటి ఋషులకు వచ్చేటువంటి ఆపదలను తొలగించటానికి మహానుభావుడు అత్రి మహర్షి రాముడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇలాంటి ఆజ్ఞను తీసుకొని అనేనతు వనం దుర్గం గంతుం రాఘవతే క్షమం. మీరు అరణ్యానికి వెళ్ళాలంటే మహర్షులు ఈ దారి నుంచి వెళతారు.
ఈ మార్గంలో రెండు వైపులా చెట్లున్నాయి. ఆ చెట్లకు పండ్లున్నాయి. పండ్ల చెట్లు ఉన్న దారిలో రాక్షసులు రారు. వాటితో వానకేం పని? పండ్లు వానకెందుకు? కాబట్టి ఏ దారిలో పండ్లు చెట్లు పుష్కలంగా ఉన్నాయి ఆ దారిలో వెళ్ళు. రాక్షసులు రారు, మృగాలు రావు. చెట్లు పరతబడితే పండ్ల చెట్లు కాక మరే చెట్లుంటే వాళ్ళు వస్తారు. అందుకు నీవు ఈ దారిలో వెళ్ళు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళు. రాక్షసులు అక్కడికి ఉంటారు. అన్ని వైపులా చూసుకుంటూ సీతమ్మను జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళు. ఇతీరిత ప్రాంజలిభిస్తపస్విభి ద్విజై కృతస్వస్థేన. ఋషులందరూ ఇలా చెప్పి వారికి స్వస్తి వాచనం చేశారు. అంటే మీకు శుభం కలగాలి, ఆపదలు తొలగాలి, మంగళం కలగాలి అని వారందరూ స్వస్తి వాచనం చేశారు. అలా వారి మంగళాశాసనాలు తీసుకొని భార్యతో లక్ష్మణుడితో కలిసి మహానుభావుడు ప్రవివేశ రాఘవ వనం అరణ్యమునకు ప్రవేశించాడు. అయోధ్య నుంచి ఎక్కడికి వచ్చాడు? అరణ్యానికి వచ్చాడు. మనం కూడా అయోధ్యాకాండ నుంచి అరణ్యకాండకు వస్తున్నాము.